బెంగళూరులో రేపు 17, 18న విపక్షాల భేటీ, 18వ తారీఖున బీజేపీ సంబంధించిన ఎన్డీఏ సంబంధించిన పార్టీల భేటీ. మరి ఎలా ఉండబోతోంది, ఈ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఫర్దర్గా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వెళ్ళబోయే అంశాలు ఏమిటి, వీటి మీద మనతో చర్చించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నాగేశ్వర గారు నమస్తే అండి. సార్, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల భేటీ జరుగుతోంది, మరి ఎలా ఉండబోతున్నాయి, తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? అంటే ఇందులో ఇవాళ మన కాంటెక్స్ట్ ఏంటి అంటే, బెంగళూరులో 24 ప్రతిపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి. ఇది మనకి ఇటీవల పాట్నాలో నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు 15 పార్టీలు సమావేశమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని ఆహ్వానిస్తే 24 పార్టీలు హాజరవుతున్నాయి. రేపు అలాగే అంటే జూలై 18న ఎన్డీఏ పార్టీలు సమావేశమవుతున్నాయి. సో ఎన్డీఏలో కూడా పాత మిత్రుల్ని కాకుండా కొత్త వారిని కూడా అనేక పార్టీలని ఇన్వైట్ చేశారు. ఉదాహరణకు జతిన్ రామ్ మాంజీ నాయకత్వంలో హిందుస్థానీ అవామీ మోర్చా, అలాగే చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్, అలాగే వికాస్ అనుశీలన్ పార్టీ, ఇలా కొంతమంది అంతకుముందు పార్టీకి ఎన్డీఏకి దూరమైన వాళ్ళని కూడా ఆహ్వానించారు. ఆహ్వానం వస్తుందనుకున్నది రానిది తెలుగుదేశానికి, శిరోమణి అకాలీదళకు ఈ సమావేశం రాలేదు. అయితే చెప్పింది ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ, ఇంకా ఫ్యూచర్లో కొంతమంది చేరుతారు అని చెప్పారు. సో ఇలా అనేక పార్టీలు, ఈ ఎన్డీఏ పార్టీలు రేపు అంటే జూలై 18న సమావేశమవుతున్నాయి. ఈ పోటాపోటీ సమావేశాలు ఏంటంటే ఒక సంకీర్ణ కూటమి, బలమైన సంకీర్ణ కూటములు ఏర్పాటు చేయాలి. అటు ఎన్డీఏను బలోపేతం చేయాలి, ఇటు యూపీఏను బలోపేతం చేయాలి. యూపీఏ తరహా, దాన్ని ఇప్పుడు యూపీఏ అనడం లేదు, ఎందుకంటే యూపీఏ అన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కూటమి అవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని పార్టీలు, ఇప్పుడు ఈ బెంగళూరు మీటింగ్కి హాజరవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఇలాంటి పార్టీలు కూడా ఇంకా కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిలో ఎన్నికలకు ముందు చేరటానికి ఆసక్తిగా లేరు. దీన్ని ఎన్నికల తర్వాత బహుశా చేరితే చేరవచ్చేమో, అప్పుడు అవసరం వస్తే. అందువల్ల దీన్ని యూపీఏ అనకుండా ప్యాట్రియాటిక్ డెమోక్రటిక్ అలియన్స్, పీడీఏ అంటున్నారు. అంటే దేశభక్తియుత ప్రజాస్వామ్య కూటమి అని కొత్త కూటమి అవుతున్నారు. అంటే ఎన్డీఏకు చెందిన 30 పార్టీలు సమావేశం, అలాగే ప్రతిపక్షాలు 24 పార్టీలు కలిపి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ అలియన్స్గా సమావేశాలు. ఈ సమావేశాల్లో ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే, ప్రతిపక్షాల ప్రధానమైన లక్ష్యం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా అట్లీస్ట్ 450 సీట్లలో ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలి. అలా పెట్టడం ద్వారా ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉంటుంది. దీన్ని పొలిటికల్ సైన్స్ పరిభాషలో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్ అంటారు. సో ఈ ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండడం, ప్రతిపక్ష ఐక్యతను సాధించడం, దాన్ని ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. సో ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ కనుక సాధించితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని ఓడించవచ్చు అన్నది ప్రతిపక్షాల వ్యూహం. కానీ మనకు ఫ్యాక్ట్స్ ఏంటి, ఫిగర్స్ ఏంటి? ఫిగర్స్ కనుక తీసుకుంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ రీజనబుల్గా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని ఎక్కడ ఎప్పుడు పెట్టడంత సులభం కాదు, అన్లెస్ ఆ 2 పార్టీలే ఉంటే తప్ప. కానీ దేశంలో ఇంత బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థలో అనేక పార్టీలు ఉంటాయి, కానీ మోరార్లెస్ అపోజిషన్ యూనిటీ అయింది. అంటే 90% ఆఫ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక కూటమి తెచ్చుకుంటే దాన్ని మనం ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ చెప్పచ్చు. సో ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ కొత్తగా మీకు కాలే, 2014లోనే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీని బీజేపీ ఎదుర్కొన్నది 64%, అది 85% పెరిగింది 2019లో. అంటే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు ఐక్యమైన చాలా చోట్ల ఐక్యమయ్యాయి. అయినా కూడా బీజేపీ ఓటింగ్ 2014లో 31% ఉంటే 2019కి వచ్చే వరకు 37% పెరిగింది. అలాగే బీజేపీకి 2014లో 282 సీట్స్ ఉంటే ఇది 2019కి వచ్చే వరకు 303 సీట్స్ పెరిగాయి. సో ఎందుకు పెరిగింది మరి ఇలా అంటే, ప్రతిపక్షాలు ఐక్యమైనప్పుడు బీజేపీ ఓడిపోవాలి కదా, బీజేపీ వ్యతిరేక ఓటు చీలాలి కదా అనుకున్నప్పుడు దానికి కారణం ఏంటి అంటే, దేశవ్యాపితంగా తీసుకున్నప్పుడు బీజేపీకి 37% రావచ్చు, కానీ భారతదేశంలో 43% లోక్సభ సీట్లలో బీజేపీకి 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి, మోర్ దెన్ 50%. ఉదాహరణకు 543 లోక్సభ స్థానాలుంటే
అందులో 224 224 అవుట్ ఆఫ్ 543 సీట్లలో మీకు బీజేపీకి మోర్ దెన్ 50% వచ్చాయి. సో మోర్ దెన్ 50% వచ్చినప్పుడు ఓడించడం ఎన్ని పార్టీలు ఏకమైనా ఏం చేయగలుగుతారు? సో ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇప్పుడు 50% అండ్ అబోవ్ ఓటింగ్ వచ్చిన సీట్లలో బీజేపీని ప్రతిపక్షాలు మొత్తం ఏకమై ఒక్కరిని పెట్టినా ప్రాక్టికల్గా ఓడించలేరు. ఇది 224 సీట్స్. ఇక ఎనదర్ 79 సీట్స్ అంటే మొత్తం 303 సీట్లు వచ్చాయి. 224 సీట్లో 50% పైగా ఓట్లు తెచ్చుకొని బీజేపీ గెలిచింది 2019 లోక్సభ ఎన్నికల్లో. ఇక మిగతా 79 సీట్లలో చూద్దాం. ఈ 79 సీట్స్లో ప్రతిపక్షాల చీలిక వల్ల బీజేపీ గెలిచిందా లేదా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వల్ల గెలిచిందా అనే ప్రశ్న వేసుకుంటే ఈ 79 సీట్స్లో 48 సీట్స్ 48 స్థానాల్లో మీకు 48 సీట్స్లో ది అదర్ 2 పార్టీస్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండు పార్టీల ఓట్లు కలిపితే బీజేపీ కన్నా ఎక్కువ వచ్చాయి. అంటే ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆ 2 పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అయి ఉంటే అది కూడా ఇవన్నీ కండిషన్స్. 2 పార్టీలు కలిసినంత మాత్రాన కూడుకుతాం మనం, కూడిక కాదు. రాజకీయాల్లో అరిథమెటిక్ కాదు, కెమిస్ట్రీ ఉంటుంది. 2 పార్టీలు కలిసినంత మాత్రానే ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీకి, ఈ పార్టీ ఓట్లు ఆ పార్టీకి రావాలని ఏం లేదు. సో ఇప్పుడు కర్ణాటకలో 2019లో కాంగ్రెస్ జేడీఎస్ కలిసాయి, కానీ ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలే. సో ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల 28 లోక్సభ సీట్లు కర్ణాటకలో ఉంటే బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది అక్కడ. సో అందువల్ల ఎప్పుడు కూడా 2 పార్టీలు కలిసినంత మాత్రాన దాని బలాలు కూడిక కావాలన్న రూల్ ఏం లేదు. ఒకవేళ అయినా అనుకుందాం, అనుకున్నా కూడా 79లో 48 సీట్స్లో మాత్రమే బీజేపీ ఓడిపోయేది. మిగతా 31 సీట్స్ ప్రతిపక్షాల ఐక్యమైనా బీజేపీ గెలిచేది. అంటే 224 + 31 250 సీట్లలో ప్రతిపక్షాలు ఐక్యమైన 2019 ఎన్నికలు గెలిచేది. ఇది 2024కు ఏమవుతుంది అనేది దీని కంక్లూజన్. ఈ గణాంకాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ గణాంకాలు చెప్పే సత్యం ఏంటి అంటే ప్రతిపక్షాలకు ముఖ్యంగా బెంగళూరులో కూర్చున్న ప్రతిపక్ష పెద్దలకు అర్థం కావాల్సింది అంటే కేవలం ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ద్వారా మాత్రమే బీజేపీని ఓడించలేరు. అంటే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒకే అభ్యర్థిని పెట్టినంత మాత్రాన గెలవాలన్న గ్యారంటీ లేదు అనటానికి 2019 ఎన్నికల మ్యాక్సే మనకు ఒక ఉదాహరణ. నేను ఇంతకుముందు చెప్పినట్లు 224 సీట్స్లో బీజేపీ 50% కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నది. 79లో 48 సీట్స్లో మాత్రమే ప్రత్యర్థులైన ఇద్దరు ఏకమైతే బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగతా 31 సీట్లు రాలే. అంటే ఈ 255 సీట్లు ప్రతిపక్షాలను ఏకమై ఒక్క అభ్యర్థిని పెట్టినా బీజేపీ గెలిచేది. సో అందువల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ కార్డు కావాల్సింది ఏంటంటే బీజేపీ ఓటింగ్ తగ్గగలగాలి. ప్రతిపక్షాలు బీజేపీ ఓట్లను తగ్గించగలిగితేనే ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్కి ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడదని నేను అంటలేను, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడతానికి ఉదాహరణకు కూడా ఏంటంటే 2019 ఎన్నికలలో మీ ఎన్నికలకు ముందు మీకు గోరఖ్పూర్, ఫూల్పూర్, మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికలు జరిగాయి. అది మనకు యోగి ఆదిత్యనాథ్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు రాజీనామా చేసిన సీట్లలో ఈ 3 సీట్లలో బీజేపీ సిట్టింగ్ సీట్లలో ప్రతిపక్షాలు గెలిచాయి. కారణం ఏంటి అంటే సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్లు ఒక సీట్లో, మిగతా 2 సీట్లు ఎస్పీ, బీఎస్పీలు కలవడం వల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ పెరిగి బీజేపీని ఓడించగలిగాయి. అందువల్ల సంకీర్ణాలు ప్రతిపక్షాలు కలవడం వల్ల ప్రయోజనం లేదని అంటలేను, డెఫినెట్గా ప్రయోజనం. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుభవమే ఉంది. కాంగ్రెస్ పార్టీ 2004కు ఏడాది ముందు సోనియా గాంధీ పిలిపించింది రాజకీయ పార్టీలందరినీ, ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి అని. దాని ప్రభావం వల్ల ఏం జరిగింది అంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మిత్రపక్షాలు కలుపుకుంది. మీకు ఉదాహరణకు టీఆర్ఎస్ కొత్తగా కాంగ్రెస్తో కలిసింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఎన్సిపి ఇలాంటి అనేక పార్టీని కలుపుకున్న వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే 2004 ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎన్నికల్లో 46 సీట్లు కొత్తగా వచ్చిన మిత్రులే తీసుకొచ్చారు యూపీఏకు. సో 219 సీట్లు యూపీఏకి వస్తే అందులో 219 సీట్స్లో 114 సీట్స్ ఈ కొత్తగా అలియన్సెస్ బిల్డ్ చేసిన 5 రాష్ట్రాల్లోనే వచ్చాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్
ఇలా కొత్తగా అలియన్సెస్ బిల్డ్ చేసిన 5 స్టేట్స్లో 114 సీట్స్ వచ్చాయి. అంటే 52% ఆఫ్ ద యూపీఏ సీట్లు అలియన్సెస్ బిల్డ్ చేసిన 5 రాష్ట్రాల్లో, కొత్తగా అలియన్స్ బిల్డ్ చేసిన 5 రాష్ట్రాలు వచ్చాయి. అందులో కొత్తగా వచ్చిన మిత్రులు 46 సీట్లు తీసుకొచ్చారు. ఈ అనుభవాన్ని చూసుకొని బీజేపీ ఇప్పుడు కూడా మళ్ళీ సంకీర్ణ ప్రయోగం చేస్తోంది. అందువల్ల మీకు 2004 లెక్కలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మిత్రుల్ని కలుపుకుంటే బలమైన కూటములు ఏర్పాటు చేస్తే అధికారం రావచ్చని. కానీ 2019 డేటా చెప్తోంది ఏంటి, ప్రతిపక్షాలు కలిసినా బీజేపీని చాలా సీట్లలో ఓడించలేరు. అంటే ఈ 2 కాంబినేషన్ ఏంటంటే, ఒకటి మిత్రుల అవసరం, మిత్రపక్షాల అవసరము, సంకీర్ణాల యుగంలో కూటములు కట్టడం అవసరం. కూటములు కట్టడంతో మాత్రమే గెలవలేరు, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిట్తో మాత్రమే గెలవలేరు. 2004లో మిత్రుల్ని కలుపుకోవడం కాంగ్రెస్కి బెనిఫిట్ కావచ్చు, కానీ అదే సమయంలో అప్పుడున్న ప్రభుత్వం పట్ల బలం తగ్గడం ఒక కారణము. ప్రతిపక్షాలు ఒక బలమైన నరేటివ్ ప్రజల ముందు పెట్టగలడం. ఇప్పుడు కూడా బీజేపీ ఓటింగ్ తగ్గించకుండా బీజేపీ వ్యతిరేక బలమైన నరేటివ్, ఎందుకు మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే బలమైన నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కేవలము లెక్కలు కలుపుకొని టోటల్ వేసుకుని కూడికలు చేస్తే ప్రతిపక్షాలు గెలవనటానికి నేను ఇప్పటిదాకా చెప్పిన గణాంకాలే సాక్ష్యం. నాగేశ్వర గారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ మరి ఇప్పటివరకు మన కర్ణాటక ఎలక్షన్స్లో గెలుపుంది, కానీ మరి అది పునర్జీవం పొందకుండా, అదంగా అది పికప్ అవ్వకుండా మరి బీజేపీని ఓడించడం, బీజేపీ ఓటమి సాధ్యమేనంటారా? సో మీరు అన్నది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకు అంటే, మీకు ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఐక్యమై ఒకే అభ్యర్థిని పెడితే మేము బీజేపీని ఓడిస్తామంటున్నారు. కానీ మీకు 106 సీట్స్లో బీజేపీ గెలిచిన బీజేపీకి 303 సీట్స్ వచ్చాయి 2019 ఎన్నికల్లో. మీకు ఈ 303 సీట్లను విశ్లేషిస్తే ఇందులో 106 సీట్లు 7 స్టేట్స్లో తెచ్చుకుంది బీజేపీ. అది గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో గెలుచుకున్నాయి. సో ఈ స్టేట్స్లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్లో, అంటే ఈ స్టేట్స్లో కాంగ్రెస్ తప్ప బీజేపీ ఇంకో పోటీ లేదు, అసలు వేరే ప్రతిపక్షమే లేదు. వేరే ప్రతిపక్షానికి ఓవరాల్గా 5% ఓటింగ్ కూడా రాలే. అంటే కాంగ్రెస్, బీజేపీ మినహా మరే ఇతర పార్టీకి 5% ఓటింగ్ కూడా రాని రాష్ట్రాల్లోనే బీజేపీ తన సీట్లైన 303లో 303లో 106 గెలుచుకుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ ఇంకా వేరేవాడు ఐక్యమయ్యేది కూడా ఏం లేదు, లేడు, వేరేవాడే లేడు. ఇప్పుడు మీకు గుజరాత్ ఉంది, ఇప్పుడు ఈ మధ్య ఆప్ వచ్చింది, 11% ఓటింగ్ తెచ్చుకుంది. ఇప్పటికీ మీరు ఛత్తీస్గఢ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే, హిమాచల్ ప్రదేశ్ 95% ఓట్లు బీజేపీ కాంగ్రెస్ల మధ్యన వచ్చాయి. మధ్యప్రదేశ్ ఇప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే, ఉత్తరాఖండ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే, ఈవెన్ రాజస్థాన్ మోరార్లెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. సో హర్యానా ఇప్పుడు కొద్దిగా జననాయక జనతా పార్టీ ఇట్లాంటి పార్టీలు వచ్చాయి, బీజేపీతో కలిసాయి. నిన్నటి వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పటికీ కూడా గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఆప్ ఉందనుకోండి, మీకు ఇలా అనేక, ఢిల్లీ కాదు, నేను ఇంతకుముందు చెప్పిన 7 స్టేట్స్లో ఢిల్లీ లేదు, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 7 రాష్ట్రాల్లోనే 106 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో ఈ 7 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రతినిధి కాంగ్రెస్, ఇంకో పార్టీయే లేదు. అక్కడ వేరే ఏ పార్టీకి 5% ఓట్లు రాలేదు మిగతా దాని పట్ల కలిపి. అంటే అర్థం ఏంటి, అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకరే ఉన్నా కూడా అక్కడ వేరే వాళ్ళు కలిసేది కూడా లేదు, ప్రతిపక్ష ఐక్యత ఎక్కడిది. అలా కనీసం ఒక 200 సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే చాలా చోట్ల. సో అందువల్ల కాంగ్రెస్ పునర్జీవం పొందకుండా బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు. ఇప్పుడు కర్ణాటక ఉంది, జేడీఎస్ బాగా బలైన పడింది, ఇప్పుడు ఆడ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ప్రధానమైన పోటీ ఉంటుంది. సో కాంగ్రెస్ మీకు జేడీఎస్ కలిసి 2018లో తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ 19 ఎన్నికలకు వచ్చే వరకు 25 to 28 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పొందకుండా బీజేపీని ఓడించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్లో మీకు కాంగ్రెస్సే బీజేపీకి ఓన్లీ ప్రత్యర్థి. ఇకపోతే మీకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక ప్రధానమైన కూటమి పార్టీ. కర్ణాటకలో అయితే
కాంగ్రెస్ ఒక్కటే బీజేపీకి ప్రత్యర్థి, జేడీఎస్ బలహీనపడింది. ఇప్పుడు తమిళనాడు, బీహార్, మహారాష్ట్రలో ఇతర మిత్రులతో కాంగ్రెస్ పోటీ. అందువల్ల ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ దేశంలో చాలా చోట్ల బీజేపీకి. అందువల్ల కాంగ్రెస్ పునర్జీవం పొందకుండా కేవలం ప్రతిపక్షాల ఐక్యత మాత్రమే ఫోకస్ చేసినా బీజేపీని ఓడించలేరు. కారణం నేను ఇంతకుముందు చెప్పినట్లు 106 or 303 సీట్స్. సో 7 స్టేట్స్లో ఆడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కే 90% ఓట్లు వచ్చాయి, ఇంకా వేరే వాడు లేడు. సో అందువల్ల ఇంత సింపుల్ అరిథమెటిక్ కాదు ఎలక్షన్లో గెలవడం అనేది. సో ఇండెక్స్ అవ్వదు, మేము 24 పార్టీలు కూర్చున్నాం, మేమంతా కలుస్తాం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది ఎందుకు సాధ్యం కాదంటే ఇది కాంగ్రెస్ పార్టీ కీలకం, క్రిటికల్. కాంగ్రెస్ పార్టీకి నువ్వు 100 సీట్స్ దాటకుండా బీజేపీని ఓడించడం అనేది జస్ట్ ఇంపాసిబుల్ భారతదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. ఇప్పుడు ఇక కాంగ్రెస్ పోయి ఇప్పుడు ఆప్ వచ్చింది అనుకోండి, పంజాబ్లో వచ్చింది, ఢిల్లీలో వచ్చింది, గుజరాత్లో 12% ఓటు తెచ్చుకున్నాయి. లేదు కాంగ్రెస్ ఓడించి ప్రాంతీయ పార్టీలు ఇంకో పార్టీలో ఏవైనా ఎమర్జ్ అయ్యి పొలిటికల్ స్పేస్లో కాంగ్రెస్ ప్లేస్ను ఆక్రమిస్తే తప్ప ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో 2024కి ఈ పరిస్థితి మారుతుంది అనుకోను. కాంగ్రెస్ రివైవ్ కాకుండా, కాంగ్రెస్ సీట్లు పెరగకుండా బీజేపీ సీట్లు తగ్గవు. ఎందుకంటే ప్రధాన పోటీ చాలా సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్కు 100 వచ్చాయనుకోండి, బీజేపీకి స్టార్ట్ అయితే ప్రాబ్లం. కాంగ్రెస్కు 150 వచ్చింది అనుకోండి, బీజేపీని ఓడించడం సులభం అవుతుంది. కాంగ్రెస్కు 200 వస్తే బీజేపీ అడ్రస్ కూడా ఉండదు. అంతే కదా. సో అందువల్ల ఇట్ ఈస్ బీజేపీ గెలవడమా గెలవకపోవడమా అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ రివైవల్ పైనే ఆధారపడి ఉంది. మీరు అందుకొరకే చూడండి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినాకనే ప్రతిపక్ష ఐక్యత ఎఫర్ట్స్ బలపడ్డాయి. అంతదాకా బలపడలే, అసలు ప్రతిపక్షాల కాన్ఫిడెన్స్ కూడా రాలే అప్పటిదాకా. ఎప్పుడైతే కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించిందో కాంగ్రెస్ రివైవ్ అవుతుంది, మనం బీజేపీని అందరం కలిసి ఓడించవచ్చని నమ్మకం కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలో కూడా విశ్వాసం లేదు. సో అంతేకాకుండా కాంగ్రెస్తో కలవటానికి సమాజ్వాదీ పార్టీ అభ్యంతరం చెప్పింది, తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం చెప్పింది, ఆప్ అయితే పూర్తిగా దూరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ బెంగళూరు సమావేశానికి ఆప్ అవుతుంది. నీకు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు అభ్యంతరాలు తగ్గిపోయాయి అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ రివైవ్ కావడంతోనే బీజేపీని ఓడించవచ్చన్న విశ్వాసం ప్రతిపక్షాలకు కలిగింది. కాంగ్రెస్ పార్టీతో దూరం ఉండాలని ప్రయత్నించిన పార్టీలు కూడా కాంగ్రెస్తో కలవటానికి ఉన్న అభ్యంతరాలు వదులుకోవడం మొదలైంది. అంటే ఎంత క్రిటికలో కాంగ్రెస్ రివైవల్ అర్థమవుతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరంలో వచ్చినటువంటి పరిణామాలు ఇందుకు సాక్ష్యం. ఓకే, మరి బీజేపీకి వ్యతిరేకంగా మరి విపక్షాలన్నీ ఐక్యత ఇలా ఏకంగా ఉండడం అది ఎంతవరకు కంటిన్యూ అవుద్ది? అది సాధ్యమేనా? అది అంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతిపక్షాల ప్రయత్నం ఏంటి? 543 సీట్లలో 450 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కరినే పెడదామని. అవును, నేను ఇంతకుముందు చెప్పినట్లు 106 సీట్లలో బీజేపీ గెలిచిన 106 సీట్స్లో బీజేపీకి దాదాపు ఒక్కరే ప్రత్యర్థి. ఇక బీజేపీ గెలిచిన 124 సీట్స్, మీకు మొత్తం 303 సీట్లు బీజేపీకి వచ్చింది. ఇక 124 సీట్లలో ఎక్కడొచ్చాయి బీజేపీకి? ఆ లెక్క తీస్తే 6 రాష్ట్రాలు వచ్చాయి. అవి ఏంటి? తెలంగాణ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇలాంటి స్టేట్స్లో వచ్చాయి. ఈ స్టేట్స్లో ఢిల్లీ, ఇలాంటి స్టేట్స్లో వచ్చాయి. ఈ 6 రాష్ట్రాల్లో కూడా బలమైన పార్టీలు ఏవి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం రెడీగా లేవు. మీరు ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, ఒరిస్సా బీజేడీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ సిపిఎం, ఢిల్లీ కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో మీకు 2019లో బీజేపీ గెలిచిన 124 సీట్స్లో కాంగ్రెస్తో కలవటానికి మరే పార్టీ కూడా రెడీగా లేదు. ఉత్తరప్రదేశ్లో 62 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అక్కడ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో కలవడానికి సమాజ్వాదీ పార్టీ సిద్ధంగా లేదు, బీఎస్పీ సిద్ధంగా లేదు. సో మీకు బీజేపీ గెలుచుకున్న సీట్లు మీరు లెక్కలు తీస్తే 124 సీట్స్లో కాంగ్రెస్తో మిగతా ఏ పార్టీ కూడా 2024 ఎన్నికలకు ముందు కలవదు. ఎన్నికల తర్వాత కలిస్తే చెప్పలేము. తెలంగాణ లాంటి స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్ ముందవుతున్నాయి కనుక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కొంత మార్పు ఉండవచ్చు. ఉదాహరణకు టీఆర్ఎస్కే స్పష్టమైన మెజారిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎవరితో కలవరు.
లేదు వాళ్ళకు అసెంబ్లీ సీట్లు తక్కువ వచ్చి కాంగ్రెస్ అవసరమో బీజేపీ అవసరమో వచ్చింది అనుకోండి, అప్పుడు రాజకీయాలు మారిపోతాయి. సో కాంగ్రెస్ అవసరం వస్తే కాంగ్రెస్ తో కలిసి లోక్సభ ఎన్నికలకు పోతారు. ఒకవేళ బీజేపీ అవసరం వస్తే కాంగ్రెస్ తో కలిసే క్వశ్చన్ లేదు, బీజేపీతో కలిసిపోతారు. సో వాళ్ళంతా వాళ్ళు వస్తారు. అది అందువల్ల తెలంగాణ లాంటి స్టేట్ ఎక్సెప్షన్. మిగతా స్టేట్ అంటే 124 బీజేపీ గెలుచుకున్న సీట్లలో కాంగ్రెస్తో కలిసి ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే లేదు. అందువల్ల కేవలం నేను అదే మొదటి నుంచి చెప్తున్న అంశం ఒకటే, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అవసరమే, సంకీర్ణాలు కట్టడము కూటములు కట్టడం అవసరమే. దట్ ఈస్ ద నెససరీ ప్రీ కండిషన్ టు డిఫీట్ బీజేపీ. కానీ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆస్పెక్ట్ డిఫీట్ బీజేపీ. అది ఒక్కటి సరిపోతుంది. ఏమైనా 450 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కనే పెడతాం, పెట్టండి. బీజేపీకి 50% ఓట్లింగ్ వచ్చేది అనుకోండి, మీరు ఒక్కరు ఉంటుంది ఇద్దరు ఉంటుంది, తేడా ఏంటి? సో అందువల్ల అసలు మొదలు 50 బీజేపీ వ్యతిరేకంగా జట్టు కట్టడం ఎట్లా సాధ్యం? పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తాయా బీజేపీ వ్యతిరేకంగా? ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేస్తాయా? తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేస్తాయా? మీకు ఒరిస్సాలో కాంగ్రెస్ బిజు జనతా దళ్ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేస్తాయా? యూపీలో కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేయవు. బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేయవు. అందువల్ల ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేయవు. సో అందువల్ల దేశ రాజకీయ చిత్రపటం ఇది. అనేక సీట్లలో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు కలవటానికి అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులు అంగీకరించవు, అక్కడున్న ప్రాంతీయ పరిస్థితులు అంగీకరించవు. ఇప్పుడు బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి, కేరళలో సిపిఎం కాంగ్రెస్ కలవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ రెండు ప్రధాన పోటీదారులు ఆ రెండు పార్టీలే, వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు? ఇప్పుడు బెంగళూరు మీటింగ్ హాజరవుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కు పంజాబ్ లో ఢిల్లీలో కొట్లాట ఉంది కదా. పంజాబ్ లో కాంగ్రెస్ ఓడించే కదా ఆప్ గెలిచింది, ఢిల్లీలో కాంగ్రెస్ ఓడించే కదా ఆప్ గెలిచింది. అంటే మీకు రాజకీయాలు చాలా, అందుకే బెంగళూరు మీటింగ్ రావచ్చు ఆపు, రావడం వేరు కలవడం వేరు, రెండు కలిసే అవకాశమే లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి. సో కలిసే అవకాశం ప్రతిపక్షాలు బీజేపీ ఇతర పార్టీలు ఏకమవుతాయా అని మీరు అడిగిన ప్రశ్న. ఏకమవ్వటానికి స్థానిక రాజకీయ పరిస్థితులు అంగీకరించిన రాష్ట్రాలు ఇన్ని ఉన్నాయి. నేను చెప్పిన ఉదాహరణలు మీకు. సో ఇప్పుడు కర్ణాటక ఉంది, కాంగ్రెస్ జేడీఎస్ కలుస్తాయా? ఆల్రెడీ జేడీఎస్ బీజేపీతో కలవడానికి ఆలోచిస్తోంది. ఈ ప్రతిపక్షాల మీటింగ్లో కూడా రావడం లేదు. సో అందువల్ల 2024 ఎన్నికలకు ముందు కలవదు, ఎన్నికల తర్వాత ఎవరు కలుస్తారో చెప్పలేము. అందువల్ల ఎన్నికలకు ముందు ఒక జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలి అనేటువంటి ఒక బలమైన నెరేటివ్ను ప్రజల్లోకి పంపించి, ఇది ఆ బీజేపీని ఎందుకు ఓడించాలి అనే నరేటివ్ జనంలోకి పంపించగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, కలవగలిగిన రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలవగలిగిన రాష్ట్రాల్లో, అంతటా కలవగలుగుతాయని అంటలేదు. 3, కలవలేని రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాతే కలవాలి, ఎన్నికలకు ముందు కలవదు, 2024 ముందు. అందుకే భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ ప్రతిపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు. ఈ ప్రోగ్రెసివ్, ఈ ప్యాట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఎన్ని చెప్పినా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సాధ్యమయ్యేది ఏంటి? ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల స్థాయిలోనే అలయన్సెస్ కట్టాలి. రాష్ట్రాల స్థాయిలో అలయన్సెస్ కట్టిన తర్వాత, లోక్సభకు గెలిచి వచ్చిన తర్వాత, అప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఏమైనా ఈ ప్యాట్రియాటిక్ డెమోక్రటిక్ అలియన్సా, ఇంకో అలియన్సా, ఎన్డీఏకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పడడం అనేది సాధ్యమవుతుంది. ఎన్నికలకు ముందు ఇది పాక్షిక సాధ్యమే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ పార్షియల్ సక్సెస్. ఎన్నికలకు ముందు మరి ఎందుకు కలవాలి అంటే, ఒక నరేటివ్, బలమైన నరేటివ్ దేశంలో బిల్డ్ చేయకుండా బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది అనేది భారత ప్రజల్ని కన్విన్స్ చేయకుండా, ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలవదు. ఇప్పుడు బెంగాల్లో బీజేపీని తృణమూల్ కాంగ్రెస్ ఓడించాలన్నా, కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించాలన్నా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించాలన్నా, కేరళలో సిపిఎం ఓడించాలన్నా, తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కలిసి ఓడించాలన్నా, అల్టిమేట్గా దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలి అన్న బలమైన నరేటివ్ క్రియేట్ కావాలి. ఆ బలమైన నరేటివ్ క్రియేట్ కావటానికి బెంగళూరులో మీటింగ్లు, పాట్నాలో మీటింగ్లు, జాయింట్ క్యాంపెయిన్లు. ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్లు వీలైన ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడం, తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో
ఎన్నికల తర్వాత కలవడమే. ఎన్నికలకు ముందు కలవటానికి చాలా రాష్ట్రాల్లో నేను ఇంతకుముందు వివరాలు ఇచ్చినట్లు సాధ్యమే కాదు. నాగేశ్వర గారు, మరి ప్రతిపక్షాల కిచిడీ వంటకం అని చెప్పని బీజేపీ కామెంట్ చేస్తుంది. మరి ప్రజలు వాటిని ఆహ్వానిస్తారంటారు అసలు? అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, నో. ఎందుకు ఎస్ అంటే మీకు 2004 ఎన్నికలు ఉదాహరణ. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మిత్రపక్షాలను కలుపుకొని యూపీఏ 1తో ఎన్నికలకు పోయింది. ఎన్నికల తర్వాత మరికొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు లెఫ్ట్ కాంగ్రెస్కు వ్యతిరేకంగానే 60 సీట్లు 99% సీట్లు గెలిచింది. కానీ ఎన్నికల తర్వాత యూపీఏ 1కు మద్దతు ఇచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇలా జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రులు కలుపుకొని జట్టు కట్టింది. ఇలా జట్టు కట్టిన 5 రాష్ట్రాల్లోనే 114 సీట్స్ గెలుచుకుంది యూపీఏ అవుట్ ఆఫ్ 219. సో 219 సీట్లు యూపీఏకి వస్తే 2004లో అందులో 114 సీట్స్ కొత్తగా అలియన్సెస్ ఏర్పడిన 5 రాష్ట్రాల్లోనే వచ్చింది. ఇక అంటే నియర్లీ 52% సీట్లు యూపీఏ 1కు అలియన్సెస్ కొత్తగా కట్టిన రాష్ట్రాలు వచ్చింది. అందులో కొత్తగా మిత్రులైనటువంటి పార్టీలు 46 సీట్లు తీసుకొచ్చారు. అందువల్ల మీ ప్రతిపక్షాలు అవి కూడా అప్పుడు కూడా కిచిడీయే. సో ప్రతిసారి కిచిడి రుచిగా ఉండదు అనుకుంటే పొరపాటు. కిచిడి కొన్ని సందర్భాల్లో చాలా టేస్టీగా ఉంటుంది కలిస్తే, అంటే మంచిగా జమాయించింది అనుకోండి, టేస్ట్ దాని మించిన టేస్ట్ ఇంకేది ఉండదు. మీ కిచిడి ఇది వెరీ పాపులర్ వంటకం కూడా. సో అందువల్ల కిచిడి ఎప్పుడు అది కరెక్ట్గా జమాయిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. దానికి 2004 ఉదాహరణ, వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీని ఓడించారు. ఇక సక్సెస్ కాని కిచిడీలు కూడా చెప్తాను నేను. సక్సెస్ అయిన కిచిడీ చెప్పాను కదా మీకు 2004. అందుకే మీరు అడిగిన ప్రశ్న ప్రజలు ఆహ్వానిస్తారా కిచిడీలు అంటే ఎస్ అండ్ నో అని చెప్పడానికి ఉదాహరణ ఇది. ఇక మీకు ఇంకొక ఉదాహరణ, కర్ణాటక ఉదాహరణ చెప్తా, ఉత్తరప్రదేశ్ ఉదాహరణ చెప్తా. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి 2018 ఎలక్షన్స్లో తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే బీజేపీకి 104 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ జేడీఎస్ కలిసి కుమారస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. వితిన్ మంత్స్ 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. కానీ బీజేపీకి 25 అవుట్ ఆఫ్ 28 సీట్స్ వచ్చాయి. అంటే 224 అసెంబ్లీ సీట్లు కర్ణాటకలో ఉంటే ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో 2018లో 104 సీట్స్ వచ్చాయి. 36% ఓటింగ్ వచ్చింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఓటింగ్ పెరిగింది. సో మీకు 25 అవుట్ ఆఫ్ 28 సీట్స్ వచ్చింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికగానే లెక్కేస్తే బీజేపీకి 15 సీట్లు మించి రాకూడదు. మరి ఇంకా 10 సీట్లు ఎట్లా ఎక్కువ వచ్చాయి? కాంగ్రెస్ జేడీఎస్ కలవగా, మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్. అంటే కాంగ్రెస్ జేడీఎస్ కలిసినా కూడా నెగిటివ్ అయింది. ఎందుకు నెగిటివ్ అయింది అంటే జేడీఎస్ ఓటర్ కాంగ్రెస్ నమ్మలేదు, కాంగ్రెస్ ఓటర్ జేడీఎస్ నమ్మలేదు. దానికి ఉదాహరణే నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ఆఫ్ సిఎస్డిఎస్ అండ్ లోక్నీతి అని, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, లోక్నీతి అనే సంస్థలు జరిపిన నేషనల్ ఎలక్షన్ స్టడీస్లో వాళ్ళు పోల్ స్టడీ జరుపుతారు. అంటే ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా ఓటర్లను వెళ్ళి మీరు ఎవరికి ఓట్లు వేశారు, ఎందుకు ఓట్లు వేశారు లెక్కలు తీస్తారు. ఈ స్టడీ ప్రకారము 40% దళిత్ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొట్టేశారు. దళిత్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ కొట్టేశారు. అంటే కాంగ్రెస్ ఓటర్ అయినటువంటి ఓట్ బేస్, సపోర్ట్ బేస్ అయినటువంటి దళిత్ ఓటు కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పడ్డాయి 40%. ఇక ఒక్కలిగా అందరికీ తెలుసు అది జనతాదళ్ సెక్యులర్ ఓట్ బేస్. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్కు సపోర్ట్ బేస్ అయిన ఒక్కలిగాస్లో 60% బీజేపీ కొట్టేశారు 2019 లోక్సభ ఎలక్షన్లో. అంటే మరి కాంగ్రెస్ జేడీఎస్ కలిసినా కూడా కాంగ్రెస్ మద్దతుదారులైన దళితులు బీజేపీకి వేశారు, జేడీఎస్ మద్దతుదారులైన ఒక్కలిగాస్తు బీజేపీకి వేశారు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ కూడా చెప్తాను. ఈ ఎలక్షన్ స్టడీస్లో మరి ఎలా ఎందుకు జరిగింది? కాంగ్రెస్ జేడీఎస్ కలిస్తే అరిథమెటిక్గా బీజేపీ అడ్రస్ లేకుండా పోవాలి. కానీ బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. 25 అవుట్ ఆఫ్ 28 లోక్సభ సీట్లు గెలుచుకుంది 2019లో కర్ణాటకలో. ఎలా సాధ్యమైంది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలే. మీకు కిచిడి ఎప్పుడవుతుంది? కిచిడీని ప్రజలు అంగీకరిస్తే ఓట్లేస్తారు, ప్రజలు అంగీకరించకపోతే ప్రజలు తిరస్కరిస్తారు కూడా అదే కిచిడీని. సో అందుకే కిచిడి కరెక్ట్గా కుదిరితే అద్భుతమైన రుచి ఉంటుంది, కరెక్ట్గా కుదరకపోతే నోట్లో పెట్టలేము. సో మీకు ఈ నేషనల్ ఎలక్షన్ స్టడీస్లో తేలింది ఏంటంటే 40% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్స్ అంటే మీకు 40% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్స్ జేడీఎస్లు యాక్సెప్ట్ చేయలే. 40% కాదు, సారీ, అంటే 4 అవుట్ ఆఫ్ 10
ఓటర్స్ కాంగ్రెస్ ఓటర్ జేడీఎస్ని యాక్సెప్ట్ చేయలేదు. Yeah. 3 జేడీఎస్ని యాక్సెప్ట్ చేశారు అంతే. సారీ, Okay. 4 out of 10 కాంగ్రెస్ ఓటర్లు జేడీఎస్ని యాక్సెప్ట్ చేశారు. 3 out of 10 జేడీఎస్ ఓటర్లు కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే. అంటే కాంగ్రెస్ ఓటర్లలో 40% మాత్రమే జేడీఎస్ని అంగీకరించారు. జేడీఎస్ ఓటర్లు 30% మాత్రమే కాంగ్రెస్ని అంగీకరించారు. అంటే వాళ్ళ మధ్య అలయన్స్ కుదిరినా కూడా కాంగ్రెస్ ఓటర్ జేడీఎస్ను అంగీకరించలే, జేడీఎస్ ఓటర్ కాంగ్రెస్ను అంగీకరించలే. జరిగింది ఏంటి? కాంగ్రెస్ జేడీఎస్ కలిసి మునిగిపోయాయి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. లోకల్గా 2004లో కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కలిసింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీని బలంగా ఓడించగలిగాయి రాజశేఖర నాయకత్వంలో. 2009లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ టీడీపీ లెఫ్ట్ అలాగే మీకు టీఆర్ఎస్ కలిసింది. ఏమైంది? అధికారం రాలే. మరి అంటే అదే పార్టీ 3 పార్టీలు కలిస్తే 2004లో అధికారం వచ్చింది, 2009లో రాలే. ఇక మీకు ఇంకా ఉత్తరప్రదేశ్ చెప్తాను. మీకు కర్ణాటక ఎగ్జాంపుల్ ఏమో జేడీఎస్ ఓటర్ కాంగ్రెస్ నమ్మలే, కాంగ్రెస్ ఓటర్ జేడీఎస్ నమ్మలే. అందువల్ల ఇద్దరు కలిసిన ప్రయోజనం రాలే. కానీ నమ్మిన చోట ప్రయోజనం వచ్చిందా? అది కూడా రాంది. ఉత్తరప్రదేశ్ ఉదాహరణ చెప్తాను నేను. నమ్మిన చోట యూపీలో ఏం జరిగింది? ఈ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారమే 80%, 80% అప్పుడు ఎస్పీ బీఎస్పీ కలిశాయి. 80% ఎస్పీ బీఎస్పీ ఓటర్లు తమ మిత్రపక్షాలను అంగీకరించారు. అంటే ఎస్పీ ఓటర్ బీఎస్పీని అంగీకరించారు, బీఎస్పీ ఓటర్ ఎస్పీని అంగీకరించారు. రిజల్ట్ ఏంటి? బ్రహ్మాండంగా 37% ఓటింగ్ ఇచ్చింది ఎస్పీ బీఎస్పీ కలిపి. 50 కానీ 80 లోక్సభ సీట్లుంటే 15 ఎస్పీ బీఎస్పీకి వచ్చాయి. మీకు 62 సీట్లకు బీజేపీకి వచ్చాయి. మరి అదేంటి? 37% ఓటింగ్ వచ్చింది. 80% మంది ఎస్పీ ఓటర్లు బీఎస్పీ ఓటర్లు పరస్పరం అంగీకరించారు. అయినా ఎందుకు రాలేదు? మరి ఎందుకు ఓటింగ్ వచ్చింది అంటే సీట్లు కూడా 15 సీట్లు ఎందుకు వచ్చాయంటే ఎప్పుడైతే ఎస్పీ బీఎస్పీ కలిసాయో ఎస్పీకి ఉన్న యాదవ్ ఓటు, ముస్లిం ఓటు, బీఎస్పీకి ఉన్న జాతవ్ ఎస్సీ ఓటు, ఈ సోషల్ కోయలిషన్ బలంగా ఏర్పడి 37% ఓటింగ్ వచ్చింది. కానీ దీనికి కౌంటర్ పోలరైజేషన్ కూడా బలంగా జరిగింది. నాన్ యాదవ్ ఓబీసీ, నాన్ జాతవ్ దళిత్, అప్పర్ కాస్ట్ హిందూస్ ఏకోన్ముఖంగా బీజేపీ వెనకాల అడిగారు. ఫలితంగా ఏం జరిగింది? బీజేపీ 80లో 62 సీట్లు తెచ్చుకుంది. అంటే అర్థం ఏంటి? మీకు కర్ణాటకలోమో కాంగ్రెస్ జేడీఎస్ కలిస్తే కాంగ్రెస్ ఓటు జేడీఎస్కు ట్రాన్స్ఫర్ కాలే, జేడీఎస్ ఓటు కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ కాలే. 2 పార్టీలు గెలిచినా ఇంకా ఘోరమైన ఓట్లని పొందాయి. విడిగా పోటీ చేసిన అప్పుడు వచ్చిన ఓట్లు రాలే, సీట్లు రాలే. కానీ ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఓటు ఎస్పీకి ట్రాన్స్ఫర్ అయింది, ఎస్పీ ఓటు బీఎస్పీకి ట్రాన్స్ఫర్ అయింది. బలమైన ఓటింగ్ వచ్చింది. కానీ దానికి వ్యతిరేకంగా కౌంటర్ పోలరైజేషన్ కూడా బలంగా జరిగింది. దానివల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ప్రతిపక్షాలు కిచిడీని ప్రజలు అంగీకరిస్తారా అంటే కొన్నిసార్లు అంగీకరించవచ్చు, కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు. అంగీకరించడానికైనా అంగీకరించకపోవటానికైనా ప్రాతిపదిక ఏంటంటే అది ప్రజలు ఆహ్వానించే కోalition కావాలి. ప్రజలు 2004లో చంద్రబాబు నాయుడును ఓడించడానికి కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కలవడాన్ని ఆహ్వానించారు. ఆ కిచిడి పనిచేసింది. 2009లో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవడాన్ని ప్రజలు ఆహ్వానించలేదు. కాంగ్రెస్ బలం తగ్గించగలిగారు. మామూలు కాదు, పాస్ మార్కులు వచ్చాయని రాజశేఖర రెడ్డి మాట్లాడారు. అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కూడా 2009లో రాజశేఖర రెడ్డి గెలవడమే కష్టమైంది. అంటే దగ్గర దాకా రాగలిగారు కానీ ఓడించలేకపోయారు. అంటే ప్రజలు సంపూర్ణంగా కోరుకున్న కోalitionే సక్సెస్ అవుతుంది. అంటే ప్రజలు ఇలా కావాలి అని. అందువల్ల కిచిడి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మీ బీహార్, మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారు. ఇదే కిచిడి. ఇప్పుడు బీహార్లో ఆర్జేడీ, జేడీఎస్, జేడీయూ, కాంగ్రెస్ లెఫ్ట్ కలిసాయి. ఇవాళ 40 సీట్లు. ఈ 40 సీట్లలో బీజేపీకి వణుకు కొట్టుకున్నాయి. ఎందుకంటే అత్యధిక సీట్లు ఎన్డీఏ గెలుచుకుంది లాస్ట్ టైం. అప్పుడు జేడీయూతో కలిసింది బీజేపీ. మహారాష్ట్రలో మహావికాస్ అగాది, శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్, కాంగ్రెస్ కలిసి శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఈడ 3 సీట్లు 3 పార్టీలు కలిసి మహావికాస్ అగాది ఉండాలి. అందులో ప్రకాష్ అంబేద్కర్కు చెందిన వంచిత్ బహుజన్ అగాది కూడా కలిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏ 41 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఆడ బీజేపీ చెమటలు పట్టిస్తున్నాయి కనుకనే బీజేపీ వ్యూహాత్మకంగా శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. మీకు బీహార్లో ప్రతిపక్ష కూటమి నుంచి
హిందుస్థాన్ అవామీ మోర్చా జతీన్ రామ్ మంజీని లాగింది. అంతకుముందు చీలిపోయినటువంటి లోక్ జనశక్తి పార్టీలో 2 చీలికల వర్గాలని ఇవాళ ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ ఆహ్వానిస్తుంది, ఆయన బాబాయ్ అయినటువంటి పశుపతి పారాస్ను కూడా ఆహ్వానిస్తుంది. అంటే ఆడ లోక్ జనశక్తి పార్టీ 2 వర్గాలను బీజేపీ దగ్గర తీసుకుంది. హిందుస్థాన్ అవామీ మోర్చా హమ్ను తీసుకున్నది. ఎందుకు తీసుకున్నది అర్థమవుతుంది బీజేపీకి కూడా. బీహార్, మహారాష్ట్రలో ఇదే కిచిడి బీజేపీకి చెమటలు పట్టిస్తున్నది. అందువల్ల కిచిడీని ఆహ్వానించరా అనేది ఆ పార్టీల మధ్య కెమిస్ట్రీ ప్రధానపై ఉంటుంది. ఆ కిచిడీని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అన్న దానిపైన బట్టి ఉంటుంది. అక్కడ బీజేపీని ఎందుకు ఓడించాలి అన్న నరేటివ్ను ప్రజలకు విశ్వసించేలా ప్రత్యర్థులు చేయగలిగే దానిపైన ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రతిపక్షాలని కలిస్తే గెలవనో, ప్రతిపక్షాలని కలిస్తే గెలుస్తాయనో సింప్లిస్టిక్ కంక్లూజన్లకు రాలేము. సరే, మరి ఇప్పుడు ఐక్య ప్రతిపక్షాల వీటిని ఎదుర్కోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుంది? అంటే బీజేపీ వ్యూహరచనలో మొదటిది ఏంటంటే ఎన్డీఏను విస్తరించుకోవాలి. ఫస్ట్ వ్యూహం. అంతదాకా ఇటీవల కాలం వరకు బీజేపీ మిత్రులు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం కావడమే కాదు, అరగంటగా కూడా బిహేవ్ చేసింది. ఫలితం 2014 తర్వాత బలమైన మిత్రపక్షాలు బీజేపీ దూరమయ్యాయి. అకాలీదళ్, తెలుగుదేశం, శివసేన, జేడీయూ ఇలాంటి పార్టీలని దూరమయ్యాయి. ఇప్పుడు ఎన్డీఏ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. చిన్న చిన్న పార్టీలు, హిందుస్థాన్ అవామీ మోర్చా జతీన్ రామ్ మాంజీ, అప్పుడు ఆయన నితీష్ కుమార్తో విడిపోయి వచ్చి కలిశాడు. తర్వాత రాష్ట్రీయ లోక్ సత్తా పార్టీ ఉపేంద్ర కుష్వాహా, ఆయన జేడీయూతో విడిపోయి వచ్చేసాడు. తర్వాత చిరాగ్ పాస్వాన్ నాయకత్వం లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అతన్ని దగ్గర తీస్తున్నారు. బహుశా రేపో మాపో తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్లను కూడా మళ్ళీ బీజేపీ తన మిత్రపక్షాలుగా కలుపుకోవచ్చు. అందువల్ల స్ట్రాటజీ 1 ఎన్డీఏను విస్తరించుకోవాలి, బీజేపీ యొక్క మిత్రపక్షాల ఫుట్ ప్రింట్ను విస్తరించుకోవాలి. 2 ప్రతిపక్షాలను చీల్చాలి, తన ప్రత్యర్థుల్ని. ఆల్రెడీ ఇప్పుడు శివసేనను చీల్చారు, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో చీలిక వర్గం వచ్చేసింది. ఇప్పుడు ఎన్సీపీని చీల్చారు, ఎందుకంటే మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. యూపీ తర్వాత అతిపెద్ద లోక్సభ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్ర. సో అక్కడ బలమైన ప్రతిపక్ష కూటమి మహావికాస్ అగాది, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన. ఇప్పుడు వంచిత్ బహుజన్ అగాది, ప్రకాష్ అంబేద్కర్ కూడా కలిసి ఇంకా బలపడుతుంది. అందువల్ల అక్కడ ఎన్సీపీని కూడా చీల్చారు. అందువల్ల ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి, ఇది రెండవది. మూడవ స్ట్రాటజీ మోడీ ఫ్యాక్టర్. మోడీ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్, ప్రతిపక్షాలకు లేనిది బీజేపీకి ఉన్నది. మీకు ఇది కూడా నేషనల్ ఎలక్షన్ స్టడీ CSDS, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, లోక్నీతి వాళ్ళ సర్వేలో 2019లో వెల్లడైంది ఏంటంటే బీజేపీకి ఓటు వేసిన ఓటర్లలో 3వ వంతు 1/3 మోడీ నాయకత్వం ఉన్నది కనుకనేమి ఓటేశాం. అంటే బీజేపీని చూస్తూ, బీజేపీని ఐడియాలజీ చూసి ఓటేలే, మోడీ జనాకర్షణ చూసి ఓటేశారు. కర్ణాటకలోనైతే 50% ఓటర్స్. అందుకే అక్కడ మీకు కాంగ్రెస్, జేడీఎస్ కలిసినా కూడా బీజేపీని ఓడించలేకపోయారు. 25 to 28 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. అంటే మోడీ వాళ్ళు చూసి ఓటేసామన్నారు. అందువల్ల 3వ ఫ్యాక్టర్ ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ను ప్రొజెక్ట్ చేయడం. అందుకే చూడండి, మీకు ప్రతిపక్షాలు, మీకు పిఎం క్యాండిడేట్ ఎవరు, మీకు నాయకుడు ఎవరు, మోడీ వర్సెస్ రాహుల్ అన్న నరేటివ్ ప్రచారం చేయడం, మోడీ వర్సెస్ హూమ్, మోడీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా అనేది 3వ అంశం. 4వది పెద్ద ఎత్తున రిలీజియస్ పోలరైజేషన్. ఇది మొదటి నుంచి బీజేపీ అనుసరించిన విధానం. అంటే హిందూ ఓట్లు 80% ఉంటారు కనుక అందులో 40% తమకు వచ్చినా బీజేపీ గెలవగలుగుతుంది చాలా సీట్లలో అనేది నమ్మకం. అంటే ఓవరాల్గా 32% అయితే కావచ్చు, అట్లా చూడలేం కదా, కాన్స్టిట్యున్సీ వైజ్గా చూడాలి. సో అక్కడ ఏం చేస్తున్నారంటే హిందూ పోలరైజేషన్, మెజారిటీ పోలరైజేషన్ తేవాలి. అందుకే ఉమ్మడి పౌర స్మృతి ఇలాంటివన్నీ పట్టుకొస్తున్నారు. ఇది మీకు 4వది. 5వది ప్రతిపక్షాల ఓటు బ్యాంకును చీల్చాలి. ఇప్పుడు ఉదాహరణకు ముస్లిం సీట్లు ఉంటాయి. ముస్లిం సీట్లలో, ముస్లింలు మెజారిటీ ఉన్న సీట్లలో బీజేపీ గెలవడం కష్టం. దాని ప్రభావాన్ని తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అస్సాంలో మీకు ముస్లిం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్ చేశారు. అప్పుడు 40 సీట్లలో ముస్లింలు ఆధిపత్యం ఉంటే దాన్ని 22 తగ్గించారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా ముస్లిం ఓట్లను చీల్చాలి. ఇది యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. చీల్చడానికి ఏం చేస్తున్నారు, ఓవైసీ లాంటి వాళ్ళు ఉపయోగపడుతున్నారు, ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణ ఉంది, ఉపయోగపడుతున్నారన్న నిజం. ఓవైసీ ఏం చేస్తున్నాడు, దేశమంతా తిరిగి బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అయిన ముస్లిం ఓట్లను ఆయా రాష్ట్రాల్లో, కర్ణాటకలో కాంగ్రెస్ రాకుండా,
యూపీలో సమాజ్వాదీ పార్టీకి రాకుండా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రాకుండా, మహారాష్ట్రలో మహావికాస్ అగాదికి రాకుండా వాళ్ళందరినీ ఓవైసీ ఎంఐఎం ఖాతాలో వేయించుకుంటున్నాడు. వేయించుకుంటే ఏమవుతుంది, బీజేపీకి ప్లస్ ఏం కాదు, కానీ అపోజిషన్ మైనస్ అపోజిషన్ మైనస్ అయితే బీజేపీ ప్లస్ అయినట్టే కదా. సో ఇదొక ఎత్తుగడగా వేస్తున్నారు. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీ ఏంటి అని అన్నప్పుడు రకరకాల వ్యూహాలను రచిస్తుంది. దీంతో పాటు మనీ పవర్ ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. జాతీయత అనే అంశం వస్తుంది, దేశభక్తి అనే అంశాలు తీసుకొస్తారు. అందువల్ల ఇలాంటి గ్లోబల్ లీడర్గా మోడీ ఎదిగాడు. మోడీని అసలు విమర్శించడానికే ఎవరికి అర్హత లేదు అనేది పట్టుకొస్తారు. మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకొని నరేటివ్ బిల్డింగ్ అంటారు, అంటే ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. సో ఇలాంటి అనేక ఎత్తుగడలు బీజేపీ వేసి ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నా కూడా తమకు ప్రమాదం లేకుండా తెచ్చుకునే వ్యూహరచన చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజలే తెలివైన వాళ్ళు. ప్రజలు దేన్ని అంగీకరిస్తారు, దేన్ని అంగీకరించరు అనేది ప్రజా కోర్టులోనే తేలేదు. ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేస్తారు. ప్రతిపక్షాలు ఎత్తుగడలు ప్రతిపక్షాలు వేస్తున్నాయి, బీజేపీ ఎత్తుగడలు బీజేపీ వేస్తున్నాయి. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది మనం 2024 ఎన్నికల్లో ఈవీఎంలో ఓపెన్ చేసినాకనే తెలుసు. సార్, ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీ ఫస్ట్ అయోధ్య ఇష్యూ ఎత్తుకుంది, తర్వాత ట్రిపుల్ తలాక్ ఇష్యూ వేసుకుంది, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇది. అంటే ఒక విధంగా ఇలాంటి టైంలోనే ఇలాంటి తీసుకురావడం, అంటే సుప్రీంకోర్టు చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి, అంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి ఒక చట్టం, ఇంకొకరికి ఇంకో చట్టం ఉండకూడదు, అందరికి ఒకటే చట్టం ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పిందని మోడీ అన్నారు. కానీ లా కమిషన్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అమలు చేయొద్దు అని కూడా చెప్తోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లా కమిషన్ ఏం చెప్పింది ఒకటే కూడా నిజమే. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన మాట నిజం. సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన విషయాలన్నీ కనుక బీజేపీ అమలు చేస్తుందా? సుప్రీంకోర్టు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఆర్డినెన్స్ రాకముందు ఆ ఢిల్లీ ఆర్డినెన్స్ ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పును దెబ్బతీసేందుకు ఆర్డినెన్స్ వచ్చింది. సుప్రీంకోర్టే చెప్పింది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని అని తీర్పు చెప్పిన 10 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చింది, మాన్సూన్ సెషన్లో పెట్టబోతోంది. మరి సుప్రీంకోర్టు చెప్పిన దానికి కంప్లీట్ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునే దెబ్బతీసే విధంగా చట్టం తెస్తుంది కదా. అలాగే శబరిమల తీర్పు సుప్రీంకోర్టు చెప్పింది కదా మహిళలు ఎంటర్ కావచ్చని. అక్కడ ఏమంటున్నారు, మీరెవరు, సుప్రీంకోర్టు ఎవరు చెప్పేది మత విశ్వాసాల గురించి అంటున్నారు. మరి ఈ శబరిమల తీర్పులో మత విశ్వాసాల గురించి కోర్టులకు చెప్పే అధికారం లేనప్పుడు మిగతా విషయాల్లో మత విశ్వాసాల కోర్టు ఎట్లా అధికారం చెప్తా, తీర్పులు చెప్తా అనొచ్చు కదా. అయితే లా కమిషన్ అన్నదా, లా కమిషన్ 22వ లా కమిషన్ ఏమో ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి పైన అభిప్రాయాల సేకరణ మొదలుపెట్టింది. 21వ లా కమిషన్ 185 పేజీల రిపోర్ట్ ఉంటుంది, అద్భుతమైన రిపోర్ట్, ఎవరికైనా ఓపిక ఉంటే చదవండి. 185 పేజెస్. అందులో ఇట్ ఈస్ నైదర్ ఫీజిబుల్ నార్ డిజైరబుల్ అన్నది. ఇట్ ఈస్ నైదర్ నెసెసరీ నార్ డిజైరబుల్, అంటే ఈ సమయంలో అవసరము లేదు, అలాగే మంచిది కూడా కాదు అన్నది. ఎందుకు కాదన్నారు? ఎవరు కూడా ఉమ్మడి పౌరస్మృతి వద్దంటలేరు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, సుప్రీంకోర్టు చెప్పినా రాజ్యాంగం చెప్పినా ఉమ్మడి పౌరస్మృతి అనేది వద్దని ఎవరు అంటలేరు. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే 2 రకాలుగా దీన్ని చూడాలి. ఒకటి, అన్ని మతాలకు ఒకే రకమైన చట్టం, స్త్రీ పురుషులకు సమాన హక్కులుండే చట్టం. యూనిఫామిటీ అక్రాస్ రిలీజన్స్ అని బీజేపీ అంటుంది. యూనిఫామిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఉండాలి, అది మొదలు సాధించాలి. అది యూనిఫామిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ సాధించి అన్ని మతాలకు సంబంధించిన చట్టాల్లో స్త్రీ పురుష సమానత్వం వచ్చాక అన్ని మతాలను కలిపి ఒకే చట్టం దేని ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు చాలా మందికి ఒక ఉదాహరణ తెలియదు, గోవా సివిల్ కోడ్ను బీజేపీ ఉద్ధరిస్తుంది. గోవా సివిల్ కోడ్లో ఏమున్నది, హిందూ మహిళలకు గనక 25 ఏళ్ళ వరకు కూడా పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు హిందువుడు. గోవా సివిల్ కోడ్లో అది పోర్చుగీస్ వాళ్ళు తయారు చేసిన సివిల్ కోడ్ 155 ఏళ్ల కింద అప్పటిది నడుస్తుంది. చాలా గొప్పగా చెప్తుంది గోవాకు ఉమ్మడి పౌరస్మృతి ఉన్నప్పుడు దేశానికి ఎందుకు అద్దని. మరి దీన్ని అంగీకరిద్దామా? 30 ఏళ్ల వరకు కొడుకు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు హిందువు చేసుకోవచ్చు. అంటే ముస్లింలో బహుభార్యత్వం ఉంది అని మనం చెప్తాం, హిందువుల్లో బహుభార్యత్వాన్ని అంగీకరిస్తుంది ఈ చట్టం. మరి దీన్ని అంగీకరిస్తామా? లేదు. సో అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒక మతంలో విడాకులు కావాలంటే 2 ఏళ్ళు ఆగాలి, ఇంకో మతంలో 1 ఏడాది ఆగాలి, ఇంకో మతంలో అసలు విడాకులు రావడమే చాలా అసాధ్యం. సో అందువల్ల మొదలు రావాల్సింది స్త్రీ పురుష సమానత్వం. అది గోవా చట్టంలో హిందూ
పురుషుడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పే, ముస్లిం పర్సనల్ లాలో ఒక ముస్లిం 2 పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పే. అది హిందువైనా ముస్లిం అయినా బహుభార్యత్వం తప్పు. మరి బహుభార్యత్వం తప్పు అనేది హిందూ మహిళకు కావాలి, ముస్లిం మహిళకు కావాలి కదా. సో భర్తతో జీవించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇర్రివర్సిబుల్గా మ్యారేజ్ మారినప్పుడు విడాకులు తీసుకునే అవకాశం హిందూ మహిళకు ఉండాలి, ముస్లిం మహిళకు ఉండాలి, సిక్ మహిళకు ఉండాలి, క్రిస్టియన్ మహిళకు ఉండాలి, పార్సీ మహిళకు ఉండాలి కదా. సో అందువల్ల ఇష్యూస్ ఏంటి అంటే స్త్రీ పురుషుల సమానత్వం, స్త్రీ పురుష సమానత్వం కలిగినటువంటి పౌరస్మృతి కావాలి అని బీజేపీ అంటలేదు. బీజేపీ ఏమంటోంది, అన్ని మతాల కలిపి ఉమ్మడి పౌరస్మృతి అంటున్నది. అయ్యా, అన్ని మతాల్లో ఉన్న అసమానతలతో కూడిన ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు? అన్ని మతాల్లో ఉన్న సమానత్వం ఆధారంగా ఉండాలి. అందువల్ల యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కాదు. అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ లో మధ్యలో ఒక పదం మిస్ అవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం, బట్ యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కావాలా, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలా? యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలనే రాజ్యాంగం చెప్పింది, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు తెలివిగా ఈక్వల్ నువ్వు ఎడిట్ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటే ఎట్లా? ఇది ఎడిటింగ్ కదా, మార్ఫింగ్ ఇది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగం ఏం చెప్పింది, ఉద్దేశం ఏంటి? ఇంకోటి, సివిల్ కోడ్ అనేది మత విశ్వాసాలతో సంబంధించింది. సివిల్ కోడ్ అంటే ఏంటిది? పెళ్లి, విడాకులు, మెయింటెనెన్స్, దత్తత, వారసత్వం, ఇవి కదా. ఇవి విశ్వాసాలతో ముడిపడింది. ఎందుకు మీకు పెళ్లి ఒకటి ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో మేనమామను పెళ్లి చేసుకోరు. అంటే ఒక అక్క కూతుర్ను తెలంగాణలో పెళ్లి చేసుకోరు. మేనమామ తండ్రితో సమానం తెలంగాణలో. పెళ్లి రోజు పెళ్లి కూతుర్ను మేనమామ తీసుకొస్తాడు పెళ్లి పందిరికి. కానీ మీకు ఆంధ్ర ప్రాంతంలో మేనమామను పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఉంది, కానీ మేనమామ తీసుకొస్తాడు. ఇంకా అక్క కూడా మీకు అక్క కూతురు పెళ్లి చేసుకుంటారు కదా, ఆంధ్రాలో చేసుకుంటారు కదా. మరి మీకు నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో అసలు మేనమా కూతురు పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకిస్తారు. అది మేనమా కూతురు అయితే చిన్నమ్మ కూతురు అయితే, అమ్మకు అన్న కూతురు అయితే, అమ్మకు అక్క కూతురు అయితే, అమ్మకు అన్న కూతురు మరదలైతే చేసుకోవచ్చు, అమ్మకు అక్క కూతురు చెల్లెలైతే చేసుకోవద్దా అంటారు వాళ్ళు. మేనమా కూతురు అంగీకరించరు. మరి మనకు సౌత్ ఇండియాలో మేనమా కూతురు అనేది బావా బావా అని పాటలే పాడతారు కదా, బావా బావా పన్నీరు అని. మరి అంటే మీకు అంటే ఒక మత పెళ్లికి సంబంధించింది ఒకే దేశంలో హిందూ మతస్థుల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి. అందువల్ల మత విశ్వాసాలతో సంబంధం ఉన్న అంశాన్ని సంస్కరణల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చేయడం ద్వారా మాత్రమే తీసుకురావాలి. తీసుకురాకూడదని ఎవరు అంటలేరు, కానీ బలవంతాన్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఆ మతంలో ఛాందసవాదం పెరుగుతుంది. ఇప్పుడు ఓవైసీ ఏమంటాడు, వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాడు, ఇది మా మతం పైన దాడి అంటాడు. దాడి అని అంటే ఇది ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి మైనారిటీల్లో సెక్యులర్ భావాలను బలహీనపరిచి మైనారిటీలో మతోన్మాద ఛాందసవాద భావాలు పెంచడానికి ఉపయోగపడుతుంది. అది ఎందుకు పెంచాలన్న బీజేపీ కోరికేంటో, అక్కడ మత ఛాందసవాదం పెరిగితేనే హిందూ మతంలో బ్యాక్లాష్ ఉంటుంది. ఓవైసీ పెరుగుతానే కదా బీజేపీ పెరిగేది. ఓవైసీ లేకుండా బీజేపీ ఉంటుందా హైదరాబాద్? అందువల్ల ఈ లింక్ కౌంట్ మా రిలీజియస్ పోలరైజేషన్ కొరకు తెస్తున్నది 2024 వ్యూహంలో భాగం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.